హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిసిర్. ఈరోజు మనం చేయబోయేది వన్ ఆఫ్ ది హెల్దీ రెసిపీ అండి. లీఫీ వెజిటేబుల్స్ ఇష్టం లేని వాళ్ళు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. హెల్త్కి హెల్త్ కూడా. ఇంకా క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. అందుట్లో తోటకూర, పాలకూర, మెంతుకూర, బచ్చల కూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ కొన్ని పచ్చిమిర్చి. మీ ఇంట్లో ఏ లీఫీ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ లీఫీ వెజిటేబుల్స్తో చేసుకోవచ్చండి. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు మీ పులావ్కి, మీ కారానికి సరిపడా అన్నీ తీసేసుకోవచ్చు. బికాజ్ మనం ఇంకా రెసిపీలో కారం యూస్ చేయమన్నమాట. అవి బాగా మగ్గించుకున్నాక వాటర్ కూడా అంతా పోయాక మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఒక చుక్క వాటర్ కూడా అందుట్లో పోయకూడదు. ఇక్కడ చూపించిన విధంగా అవ్వాలండి పేస్ట్. సో ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నాను. కొంచెం ఆలివ్ ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకుని అందుట్లో రా మసాలా పౌడర్ వేసుకున్నాను. దానివల్ల మంచి అరోమా వస్తుంది. అలాగే కొన్ని బిర్యానీ ఆకులు, ఒక స్టార్ని, ఒక దాల్చిన చెక్క, ఒక యాలుక్కాయ, ఒక 4 లవంగాలు తీసుకున్నాను. అలాగే కొంచెం గసగసాలు తీసుకుని కొంచెం హీట్ ఎక్కి అంటే లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత నేను ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ మీ ఇష్టం, మీకు ఇంకొంచెం ఇష్టం అంటే ఇంకొంచెం కూడా తీసుకోవచ్చు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు, అలాగే కొంచెం పసుపు. నేను పసుపు వేయడం మర్చిపోయానండి, మీరు పసుపు కూడా వేసుకోండి. అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, జస్ట్ 2 minutes. అందుట్లోనే మనం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్ మిక్స్ చేసేసుకుని కొంచెం బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పచ్చి బఠానీ, నానబెట్టుకున్న జీడిపప్పులు వేసుకుని ఒక 2 minutes ఉంచుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న రైస్ని కూడా తీసుకుని కలిపేసుకోవాలి. కొంచెం ఆ పేస్ట్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని మనం వాటర్ యాడ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ బిర్యానీ రైస్కి గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను వాటర్ బదులు కోకోనట్ మిల్క్ తీసుకున్నానండి. మీరు వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. కోకోనట్ మిల్క్ యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందుట్లో మనం ఓన్లీ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి, బికాజ్ ఆల్రెడీ లీఫీ వెజిటేబుల్స్లో లైట్గా సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ టేస్ట్ చూసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ రానిస్తే చాలు. హైలో 1 విజిల్, సిమ్లో 2 విజిల్స్ అండి. అయిపోయాక మనం లిడ్ ఓపెన్ చేసి చూసుకోవడం అండి. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇది కొంచెం మాయిస్ట్గానే ఉంటుంది, బట్ మీకు ఒక 2 minutes చల్లారాక పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. సో చూడండి, మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిసిర్.